నమస్తే. నేను డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్, హోమియోపతి, కుకట్పల్లి బ్రాంచ్ సీనియర్ కన్సల్టెంట్‌గా ఉంటున్నాను. ఇప్పుడు చాలామందికి వయసుతో నిమిత్తం లేకుండా వచ్చే ఇబ్బంది థైరాయిడ్. థైరాయిడ్ అంటే ఏంటి? అసలు థైరాయిడ్‌లో రకాలున్నాయా? దానివల్ల మనకొచ్చే ఇబ్బందులేంటి అన్నది కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ థైరాయిడ్ అన్నది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే ఏంటి? శరీరంలో రక్షణ వ్యవస్థ ఎప్పుడైతే తిరిగి మన మీదే దాడి చేస్తుందో కాపాడకుండా దాన్నే ఆటో ఇమ్యూనిటీ అంటాం. థైరాయిడ్ గ్రంథి అన్నది మెడ దగ్గర ఒక బటర్‌ఫ్లై షేప్డ్ గ్లాండ్. ఇది ఎప్పుడైతే దీని నుంచి వచ్చే హార్మోన్స్ సెక్రీషన్ తగ్గుతాదో, పెరుగుతాదో దాన్ని బట్టే మనకి ఏ థైరాయిడ్ అన్నది తెలుస్తూ ఉంటుంది. బేసిక్‌గా థైరాయిడ్‌లో మీకు 2 రకాలు. హైపర్ థైరాయిడ్ అంటాం, హైపోథైరాయిడ్ అంటాం. హైపోథైరాయిడ్ అన్నది థైరాయిడ్ గ్లాండ్ దగ్గర నుంచి తక్కువ సెక్రీషన్ అంటే అండర్ సెక్రీషన్ అని అంటాం. అప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అని అంటాం. సపోజ్ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువొస్తుంది. దాన్ని మనం హైపర్ థైరాయిడ్ అని అంటాం. ఈ రెండిట్లో మనం గుర్తించటం ఎలా? ఏ విధంగా మనం గమనించి దీని నుంచి బయటపడొచ్చు. హైపర్ థైరాయిడిజం అంటే దీన్ని థైరాయిడ్ గ్రంథి నుంచి మనకి సెక్రీషన్ థైరాయిడ్ హార్మోను ఎక్కువొస్తుంది. ఎక్కువొచ్చినప్పుడు దీని ప్రభావం శరీరం అంతా ఉంటుంది. ఫస్ట్ థింగ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. చాలామంది తెలియకుండా సడెన్‌గా వెయిట్ లూజ్ అవుతూ ఉంటారు. ఆందోళన పెరుగుతూ ఉంటది. రెస్ట్‌లెస్‌నెస్ ఎక్కువుంటది. వేడి తట్టుకోలేరు. ఫ్రీక్వెంట్‌గా వాష్‌రూమ్‌కది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బౌల్ మూవ్‌మెంటు ఎక్కువగా ఉంటూ ఉంటది. గుండెకి వీళ్ళకి వేగంగా బాగా కొట్టుకుంటూ ఉంటది. అంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా పాల్పిటేషన్స్ అంటాం. ఎవరైతే వాళ్ళకి గుండె చప్పుడు వాళ్ళకి వినబడుతున్నట్టు ఎక్కువగా ఉంటుందో, గుండె దడ కింద ఉంటుందో వాటినే మనం పాల్పిటేషన్స్ అంటూ ఉంటాం. యాంగ్జైటీ ఒకటి, వెయిట్ లాస్ తగ్గిపోవటం ఒకటి, నిద్ర అన్నది పట్టకపోవటం ఒకటి, విపరీతమైన స్వెట్టింగ్ అది ఉండటం ఒకటి, బౌల్ మూవ్‌మెంట్స్ ఫ్రీక్వెంట్‌గా వాష్‌రూమ్‌కి అది వెళ్ళి రావటం ఒకటి. తర్వాత ఏంటో తెలియని ఆందోళన, రెస్ట్‌లెస్‌నెస్సు, విసుగు, కోపము, చికాకు ఇయ్యి ఉంటూ ఉంటాయి. ఈ బేసిక్‌గా హైపర్ థైరాయిడ్ యొక్క లక్షణాలమాట. దీనికి ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో కూడా మీకు రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. రెండోది హైపోథైరాయిడిజం అంటాం. ఎప్పుడైతే హైపోథైరాయిడ్ ఉంటుందో థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి థైరాక్సిన్ అన్న హార్మోన్ ఎప్పుడైతే ఈ హార్మోన్ మనకి తక్కువ ఉత్పత్తి అవుతుందో దీని ప్రభావం శరీరం అంతా ఉంటుంది. యూజువల్‌గా హైపోథైరాయిడ్ మోర్ ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో ఇది లెవోథిరాక్స్ అని చెప్పేసి మెడిసిన్ యేసుకుంటూ ఉంటారు. థైరోనార్మ్ అని వేసుకుంటూ ఉంటారు. బేసిక్‌గా వాళ్ళు ఒక 12.5 దగ్గర నుంచి 150 ఎంసీజీ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. జీవితాంతం ఈ మందు వేసుకుంటూ ఉండాలా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒక్కరోజు ఈ బిళ్ళ వేసుకోకపోయినా కూడా ఇబ్బంది పెరుగుతూ ఉంటది. థైరాయిడ్ హైపోథైరాయిడ్‌లో మనకి కనిపించే నార్మల్ లక్షణాలయ్యి ఏంటి? తెలియకుండా బరువులో అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు. ఆటోమేటిక్‌గా వీళ్ళు చలిది తట్టుకోలేరు. మిగతా వాళ్ళకి చలి లేకపోయినా వీళ్ళకి చలి ఎక్కువ అనిపిస్తూ ఉంటది. యాంగ్జైటీ, విసుగు, చిరాకు ఎక్కువ ఉంటూ ఉంటది. ఆటోమేటిక్‌గా లేడీస్‌లో అయితే దీని ప్రభావం గర్భసంచి మీద ఉండటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి కూడా వస్తూ ఉంటాయి. చాలామందికి పీసీఓడీతోటి అది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీగా లాంగ్ టర్మ్ మెడికేషను, లైఫ్ టైమ్ మెడికేషన్ వేసుకోవాలి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఒక్క రోజు కూడా నేను బిళ్ళ వేసుకోకుండా ఉండలేనా? దీని నుంచి శాశ్వత పరిష్కారం లేదా? అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఎవరైతే మామూలుగా ఒక పవర్‌తో స్టార్ట్ చేశారో, ఎక్కువ పవర్‌కి వెళ్తూ ఉండటమే జరుగుతూ ఉంటది కానీ, తక్కువ పవరు లేకపోతే మెడికేషన్ లేని లైఫు ఎవరు చూస్తూ ఉండరు. బేసిక్‌గా ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో మనం గమనించామంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. డ్రగ్ డిపెండెన్సీ, డ్రగ్ సాచురేషన్, విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అని. అంటే ఏంటి? ఒక మందు ఒక మనిషికి రోజు ఇచ్చినప్పుడు శరీరం దానికి అలవాటైపోయి ఆ పవర్ కొన్నాళ్ళకి పనిచేయటం మానేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పవర్ పెంచుకుంటూ ఎళ్తామో శరీరంలో ఆటోమేటిక్‌గా కాంప్లికేషన్స్ కూడా ఎక్కువవుతూ ఉంటాయి. తీసేస్తే శరీరంలో ఒకేసారి ఇబ్బంది కూడా పెరుగుతూనే ఉంటది. ఇలాగున్నప్పుడు చాలామంది రెగ్యులర్‌గా మెడిసిన్స్ అయ్యి వాడుతూ ఉన్న, థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకున్నా ఉన్నా, దాని ప్రభావం వాళ్ళకి ఉండకుండా ఉండటం వల్ల ఇబ్బంది పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు.
కానీ మీరు డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు విజిట్ అయ్యి, మా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అయ్యి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా జీవితాంతం థైరాయిడ్ బిళ్ళ వాడవలసిన అవసరం అది ఉండదు. చెప్పిన జాగ్రత్తలు, చెప్పినట్టు మందులయ్యి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా థైరాయిడ్ నుంచి శాశ్వత పరిష్కారం మీకు జరుగుతుంది. ఏ ఇబ్బందులు రాకుండా కూడా మీకుంటుంది. ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మా యొక్క మందులు, ట్రీట్మెంట్ వల్ల ఉండదు. సో, బేసిక్‌గా ఈ థైరాయిడ్ అది ఉన్న వాళ్ళకి, ఈ ప్రాబ్లమ్ అది ఉన్న వాళ్ళకి ఎందుకొస్తుంది అంటే, ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఒత్తిడితో కూడిన లైఫు ఎక్కువగా మనం జీవించినప్పుడు, కంటిన్యూయస్ స్ట్రెస్సు, స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా శరీరం ఒక రిపేర్ మోడ్ నుంచి బయటకొచ్చి అటాకింగ్ మోడ్‌లోకే ఉండటం వల్ల లక్షణాలు పెరుగుతూనే ఉంటాయి కానీ ఇబ్బందులు తగ్గవు. సో, ఆటోమేటిక్‌గా మనము ఇబ్బందులు పెంచుకుంటూనే ఉంటాం కానీ టాబ్లెట్ తీసుకున్నా కూడా ఉపశమనం అది ఉండదు. సో, కంపల్సరీగా డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు తీవ్రత, ఉద్రిక్తత తగ్గిపోతూ శాశ్వత పరిష్కారం ఉంటుంది. యూజువల్‌గా వీటికి ఏ ఏ జాగ్రత్తలయ్యి తీసుకోవాలి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ బాగుండాలి. ఒత్తిడి అది తగ్గించుకోవాలి. టైంకి అది పడుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అది ఉండాలి. గాయిట్రోజన్స్ అంటాం. అంటే ఏంటి? ఈ యొక్క ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి ఆటోమేటిక్‌గా. సో, అయి యూజువల్‌గా మీకు క్రూసిఫెరస్ వెజిటబుల్స్‌లో అన్నది ఉంటాయి. అంటే కాలీఫ్లవర్, క్యాబేజీ, సోయాబీన్, మీల్ మేకర్ వీటిల్లో పాలకూర. 5 మెజారిటీగా మీకు గాయిట్రోజన్స్ అంటాం. వీటి వల్ల థైరాయిడ్ లెవెలు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటది. సో, మెజారిటీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ 5 ఫుడ్స్‌ని కూడా అవాయిడ్ చేయాలి. నేను ఇందాక చెప్పిన జాగ్రత్తలు కూడా పాటించాలి. సో, చాలామందికి హెయిర్ ఫాల్ అన్నది జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ అది ఉన్నప్పుడు అధిక బరువు, తర్వాత హెయిర్ ఫాలు, ఎప్పుడైతే నిద్ర విపరీతంగా అది వస్తూ ఉంటదో, తెలియకుండా విసుగు, కోపం అది పెరుగుతూ ఉంటదో, లేడీస్‌లో అయితే, విమెన్‌లో అయితే కంపల్సరీగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ డిస్టర్బెన్సెస్ అయ్యి ఉంటాయి. కంపల్సరీగా నెలసరి అది సరిగ్గా రాదు. లేకపోతే విపరీతమైన బ్లీడింగ్ అది జరుగుతది పీరియడ్స్ సమయంలో. కంట్రోలబుల్ ఉండదు. సో, ఈ లక్షణాలయ్యి ఉన్నప్పుడు కూడా అయ్యి మీకు హైపోథైరాయిడిజం అనే లక్షణాలను గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఇక్కడ హెయిర్ ఫాల్ ఒకటే అది దేనివల్ల వస్తదో గుర్తించకుండా చాలామంది హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్‌కి అది ఎళ్ళిపోవటం వల్ల కారణం తీయకుండా లక్షణాలు తీద్దామని ట్రై చేసినప్పుడు శాశ్వత పరిష్కారము దక్కదు. సో, కంపల్సరీగా ఒక బ్లడ్ టెస్టు, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు చూపించుకున్నప్పుడే కరెక్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు దొరుకుతది. ఇబ్బంది లేకుండా మీకు శాశ్వత పరిష్కారం అది ఉంటుంది. నమస్తే.